హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ దుంపలు చూసారా? ఇవేంటో తెలుసా మీకు? చూడండి, ఇవి అయితే అడవిలో తెచ్చిన దుంపలండి. ఇవి వేర్లండి. చూడండి ఎలా ఉన్నాయో. వీటిని ఏమంటారంటే కేసర దుంపలు అంటారండి. కేసర దుంపలు అంటారంట. గిరిజనులు ఎక్కువ, ఇది గిరిజనుల ప్రాంతం కదా, అడవిలోంచి తీసుకొచ్చారు. కేసర దుంపలంట. వీటిని కర్రీ చేసుకోవచ్చు అంట. వీటితోనే సేమియాలు తయారవుతాయండి. సేమియాలు తయారవుతాయి అన్నమాట. కేసర దుంపలు అంటారంట వీటిని. చాలా జిగురుగా ఉన్నాయండి. వాష్ చేసిన తర్వాత కొంచెం నీట్గా ఉన్నాయన్నమాట. వీటిని కేసర దుంపలు అంటారంట. వీటిని కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు వీటిని. మా ఏరియా అంతా గిరిజనుల ప్రాంతం కదా. ఒక తమ్ముడు అయితే నాకు తీసుకొచ్చాడు. నాకు తమ్ముడు, ఒక తమ్ముడిది నాకు ఇచ్చాడనమాట. అక్క కర్రీ చేసుకో లేదా ఫ్రై చేసుకో అక్క, బాగుంటుందని చెప్పాడు. ఇంకా వీటిని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని తినేయచ్చు, బాగుంటాయి. ఇవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఉడికించుకొని తినొచ్చు లేదా కర్రీ వండుకోవచ్చు అనమాట. చూడడానికైతే చిలకడ దుంపల్లా ఉన్నాయి కదా. ఇది భూమిలోంచి తీస్తారు కాబట్టి కొంచెం కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలన్నమాట నీట్గా. చాలా జిగురుగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. చాలా జిగురు ఉంది, మామూలు జిగురు కాదు. ఇదంతా జిగురే. చూడండి లోపల ఎలా ఉన్నాయంటే సేమియాలు ఉంటాయి కదండి, మనం ఉడికించిన సేమియాలు ఎలా ఉంటాయో లోపల అలా ఉన్నాయన్నమాట. వీటిని కేసరదుంపలు అంటారు. మీకు తెలిస్తే వీటి పేరు ఇంకేమైనా పేర్లు ఉన్నాయేమో దీనికి, మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి. ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని అయితే కొంచెం సాల్ట్ వేసి 2 దుంపలు వేసి ఉడికిస్తున్నాను. ఇంకా 2 ఉంచాను, అవి అయితే కర్రీ చేస్తాను తర్వాత వీడియోలో. అందాక సాల్ట్ వేసి వీటిని ఉడికిస్తున్నాను అనమాట. ఉడికించేసాను. ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో సేమియాలు చూడండి బయటకు వస్తే ఎలా ఉంటాయో సేమ్ అలా ఉన్నాయి అన్నమాట. చూడండి సేమియాలు పొడవుగా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. సేమియాల షేప్లో ఉన్నాయి ఉడికించిన తర్వాత. ఇవి తింటే ఎలా ఉన్నాయి అంటే, ఇవి సేమియా ఉప్మా తింటే ఎలా ఉంటుందండి అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి.